నమస్తే అండి, నేను రజా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏం పనులు చేసింది, ఎంత మొత్తంలో పనులు చేసి పెట్టింది? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల ప్రకారం సూపర్ 6లో ఎన్ని అమలు చేసినారు? నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు, లేదంటే వీడియోలో రకరకాల కామెంట్లలో అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినది ఎంత చేసింది అంటే ఎంత చేసింది ఈ వీడియోలో నేను చెప్తాను, లెక్కలతో సహా నేను చెప్తాను. సో నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే, అబద్ధం ఉంటే మీరు క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే నిజాలే మాట్లాడతా, అబద్ధం మాట్లాడాల్సినంత అవసరం నాకు లేదు. ఏం చేసింది అనేది మీకు క్లారిటీ రావడం కోసం. ముఖ్యంగా ఏంటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ సైన్ దేని మీదకి వెళ్ళింది? 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల పెన్షన్. అది సూపర్ 6లో ఒకటి. అంటే ఇచ్చినటువంటి 6 హామీల్లో మెయిన్ హామీ ఒక హామీ నిలబెట్టేసుకున్నారు. అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే వృద్ధులు ఉన్నారో, పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1,000 రూపాయలు పెంచి దాన్ని 4,000 చేసింది. అదేవిధంగా వికలాంగులకు కూడా వాళ్ళ మనోధైర్యం ఇవ్వడం కోసం అని చెప్పేసి వాళ్ళకు కూడా డబ్బుని అధిక మొత్తంలోనే ఇవ్వడం అయితే జరిగింది. సో చంద్రబాబు గారు పెంచింది 2,000. మనం ఇక్కడ గమనించినట్లయితే కనుక 2,834. వైసీపీ తొలి ఏడాది 250 రూపాయలు పెంచితే కూటమి ప్రభుత్వం మొదటి నెలలోనే 1,000 రూపాయలు పెన్షన్ పెంచింది. ఏడాదికి 33,000 కోట్లు, 5 ఏళ్లలో 1,60,000 కోట్ల పింఛన్ ఖర్చు చేస్తోంది. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2,834 రూపాయలు పెన్షన్ ఉండేది. అది కూడా సంవత్సరానికి 250 చొప్పున పెంచుకుంటూ వచ్చినాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా 1,000 రూపాయలు పెంచి ఒక్క సంవత్సరానికి దాదాపు 33,000 కోట్ల పెన్షన్ డబ్బుల్ని ఇస్తా 5 సంవత్సరాలకు 1,60,000 కోట్లని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది. మీరు మరి దీని గురించి మాట్లాడరు. అధికారంలోకి వచ్చినటువంటి ఒక్క సంవత్సరంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మందికి కొన్ని 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది పెన్షన్ల మీద. దీని గురించి చెప్పండి. ఇక సూపర్ 6 హామీలో భాగంగా దీపం పథకం. సో అంటే 93 లక్షల మందికి మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. ఇది వచ్చేసి సూపర్ 6లో రెండవది. సూపర్ సిక్స్ అంటున్నారు కదా. సూపర్ 6లో రెండోది వచ్చేసి బహుశా మీకు కూడా వైట్ రేషన్ కార్డు ఉండి దీపం పథకం కింద ఉంటే కనుక మీకు కూడా ఒక సిలిండర్ వస్తుంది. సంవత్సరానికి 3 సిలిండర్లు వస్తాయి. సో దీన్ని కూడా నెరవేర్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి, హామీల్లో ఇచ్చినా లేదో నాకు తెలియదు కానీ బట్ నెరవేర్చినటువంటి విషయాన్ని చెప్తాను. ఏమంటే 1,00,000 మంది మహిళలకు కుట్టి మిషన్లు పంపిణీ చేయడం అనేది జరిగిందన్నమాట. ఇది ఎంతమంది తెలుసు మీలో? నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,00,000 మంది మహిళా మనువులకు కుట్టి మిషన్ల కిట్లు ఇచ్చినారు. ఎంతమందికి తెలుసు మీలో? నెక్స్ట్ నవజాతి శిశువుల కోసం 11 వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్లు వాళ్ళు ప్రచారం చేసుకోవాలా? టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు ప్రచారం చేసుకోవట్లేదు. ఎందుకంటే మనం ₹1 ఇస్తేనే 5 సార్లు బటన్ నొక్కి ఇక్కడ అలా చేయట్లేదు కదా. 1,00,000 మంది కుట్టి మిషన్లు ఇచ్చిందని చెప్పేసి మీరు ఎంతమందికి తెలుసు? ఎవరైతే పిల్లలు పుడతారో, నవజాత శిశువులు ఉంటారో వాళ్ళకి 11 వస్తువులతో కూడినటువంటి ఒక బేబీ కిట్, ఎన్టీఆర్ బేబీ కిట్లు ఇస్తుందని మీరు ఎంతమందికి తెలుసు? నిన్నటికి నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఎలక్ట్రీషియన్స్ ఉంటారో ఎలక్ట్రీషియన్స్కి కిట్స్ సప్లై చేసినారు. మీకు తెలుసా విషయం? ఎంతసేపు సూపర్ సిక్స్ అంటున్నారు కదా. నేను చెప్తా చూడండి. నెక్స్ట్ 204 అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి తెరిపించి లక్షలాది మంది ఆకలిని అయితే తీరుస్తున్నారు. అన్న క్యాంటీన్లు రీఓపెన్ అయినాయి. వెళ్ళి ఒకసారి ఆంధ్రాలో చూడండి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో చూడండి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చూడండి, అన్న క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి. మంచి ఫుడ్ పెడుతున్నారు ₹5. 21 ప్రధాన దేవాలయాల్లో నిత్య అన్నదానం జరుగుతుంది. ఈ రోజున ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని పునఃప్రారంభించడం జరిగింది. అదేవిధంగా టీటీడీలో నిత్య అన్నదానం ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ గారు. అర్థమైందని నేను చెప్పేది? 21 ప్రధాన దేవాలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నారు ఈ రోజున. 204 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసినారు. అదేవిధంగా టీటీడీలో నిత్యాన్నదానం ప్రవేశపెట్టింది మన సీనియర్ ఎన్టీఆర్ గారు. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎంతమంది తెలుసు ఇవన్నీ జరుగుతున్నాయని? నెక్స్ట్ 16,347 మంది ఉపాధ్యాయ నియామకాలకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయగా మనందరికీ కూడా తెలిసిందే. ఇటీవల వాళ్ళకి ఎగ్జామ్లు జరిగినవన్నీ కూడా. గత 5 సంవత్సరాల్లో జాబ్ నోటిఫికేషన్స్ ఎన్నిసార్లు వేసినారు? ఎక్కడెక్కడ వేసినారు? ఎలా వేసినారు చెప్పండి మీరు. నేను చెప్పనా? ఎవ్రీ ఇయర్ జనవరి 1 వీక్లో అన్నారు జాబ్ క్యాలెండర్. ఏది ఎక్కడ
కానీ మెగా డిఎస్సి 16,347 ఉద్యోగ పోస్టులు వేసినారు. కంటికి కనిపించట్లా. నెక్స్ట్ 6,100 కానిస్టేబుల్ నియామకాలు. లిస్ట్ రాసుకోండి, నేనేం చెప్తున్నాను. సూపర్ 6లో భాగంగా ఇవి చేశారు అని చెప్తున్నా కదా. 16,347 మంది ఉపాధ్యాయ నియామకాలు, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల, 6,100 మంది కానిస్టేబుల్ నియామకాలు చేయడం జరిగింది. గత ఏడాదిలో లేదంటే గత ప్రభుత్వంలో ఎన్ని డిఎస్సీలు ఎన్ని మెగా డిఎస్సీలు నిర్వహించినారు లెక్కలు చూపించండి. నెక్స్ట్ ఇక రైతుల విషయానికి వస్తాం. ఖరీఫ్లో కావచ్చు రబీలో కావచ్చు 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. ఇది 2023-24 జగన్ పాలనలో సేకరించిన దానికంటే 13 లక్షల మెట్రిక్ టన్నులు అదనమని చెప్పాలి. ధాన్యం కొన్న 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ఇప్పటికే 13,000 కోట్లు జమ. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1,674 రూపాయలు బకాయిలతో సహా పాడి రైతులకు 2 లక్షల సబ్సిడీలతో షెడ్ల నిర్మాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అర్థమవుతుంది నేను చెప్పింది. భారతదేశంలో మన రాష్ట్రంలో రైస్ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో, ఉత్పాదన ఏదైతే ఉందో దాన్ని పెంచడం జరిగింది. 13 లక్షల మెట్రిక్ టన్నులు పెంచినారు. ధాన్యం కొన్న 24 గంటల్లో, ప్రభుత్వం 24 గంటల్లోనే ధాన్యం కొన్న వెంటనే 13,000 కోట్లు జమ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా పాడి రైతులకు 2 లక్షల సబ్సిడీతో షెడ్ల నిర్మాణానికి ఏర్పాటు చేసుకున్నారు. 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నారు. ఉదాహరణకి 10,000 అనుకుంటే 9,000 రూపాయలు కడితే చాలు, మొత్తం 10,000. 9,000 రూపాయలు ప్రభుత్వం కట్టింది, కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఎవరైతే రైతు ఉంటే కట్టుకుంటే డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేస్తున్నారు. నేను ఉజ్జాయింపు చెప్పిన. సో ఉదాహరణకి డ్రిప్ ఇరిగేషన్ మొత్తం 100 రూపాయలు అనుకుందాం. 90 రూపాయలు గవర్నమెంట్ కట్టింది, 10 రూపాయలు మనం కట్టుకుంటే చాలు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేస్తున్నారు. మీరు ఎంతమందికి తెలిసి ఇది ఏం చేసింది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. నెక్స్ట్ డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంపు. బేసిక్ 5 లక్షల వరకు ఎంతకాలం ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు 10 లక్షల వరకు దాన్ని పెంచడం జరిగింది. అంగన్వాడీ ఆశా వర్కర్లకు 1.5 లక్షల మేర గ్రాట్యుటీ. అర్థమైందా? అంగన్వాడీ ఆశా వర్కర్లకు గ్రాట్యుటీని పెంచినారు, కానీ ఇది మన కళ్ళకు కనిపించదు. నెక్స్ట్ 9.20 లక్షల కోట్ల పెట్టుబడితో 5.70 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు. 72,000 కోట్లతో హైవే ప్రాజెక్టులు, మరో 70,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టుల పురోగతి. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు. అర్థమవుతుందా? 9.20 లక్షల కోట్ల పెట్టుబడులతో ఆంధ్ర రాష్ట్రంలోకి పెట్టుబడుల వరద రాబోతోంది. మీకు తెలుసు, గూగుల్ కంపెనీ అమరావతిలో, క్వాంటమ్ వ్యాలీ, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. పెద్ద పెద్ద కంపెనీలు, ఐబిఎం కావచ్చు, టీసీఎస్ కావచ్చు, అన్ని కంపెనీలు వరుసలు కడతాయి. వైజాగ్లో ఇటీవల ఒక ఎంఎన్సీ కంపెనీని కూడా స్టార్ట్ చేసినారు నారా లోకేష్ గారు. సో 5,70,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు. 72,000 కోట్లతో హైవే ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 70,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టుల పురోగతికి. ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నారు? కేంద్రం దగ్గరికి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, తీసుకొస్తున్నారు. గత 5 సంవత్సరాలు మీరు ఎక్కడైనా చూసారా? మాట్లాడితే సూపర్ సిక్స్ అంటున్నారు కదా. సూపర్ 6తో పాటు నేను ఇవన్నీ కూడా చెప్తున్నా. నెక్స్ట్ మీ అందరికి తెలుసో లేదో, గ్రామ పంచాయతీ విషయంలో మన రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందంటే 24వ స్థానంకి పడిపోయింది. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 2వ స్థానానికి తిరిగి తెప్పించినారు. ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి రికార్డుని క్రియేట్ చేసినారు. దారి మళ్లించకుండా 15వ ఆర్థిక సంఘం నిధులు 1,987 కోట్లు పంచాయతీలకు విడుదల చేయడం అయితే జరిగింది. ఇన్ని చేసినా కానీ ఎవరికి మీకు కళ్ళకు కనిపించదు. నెక్స్ట్ గుంతలమైన రోడ్లు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మీరు గుంతలు ఉండమంటే అడపదడప ఏదో ఒక మూల రోడ్లో ఉంటాయి, నేను కాదను. మెజారిటీ రోడ్లు గుంతలు ఉన్నాయా? మీరు తిరుగుతున్నటువంటి ప్రతి రోడ్డు గుంట ఉందా? ఎవరు కంప్లీట్ చేసినారు? ఎవరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినారు? దీని గురించి మాట్లాడేది ఉందా? చేసేది ఉందా? ఉండదు. మళ్ళీ గుంతలమయమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దాదాపు 43,000 మంది మరణించినారట. చంద్రన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే 20,000 కిలోమీటర్ల రోడ్లు మరమ్మతులు చేయడం అయింది. వీటితో పాటు సీసీ, బీటీ, రాష్ట్ర రహదారులు 7,000 కిలోమీటర్లు నిర్మించడం అయితే జరిగింది. వీటికి లెక్కలు ఉన్నాయి. ఎక్కడెక్కడ వేసినారు ఏందనేది. ప్రతి విలేజ్లో రోడ్లు పడ్డాయి. ఎక్కడో మారుమూల రోడ్లు కొన్ని పడకపోవచ్చామో ఆల్మోస్ట్ 99% పడ్డాయి. అదేవిధంగా ఇక ఇసుక ఉచితం. దీనివల్ల 125 వృత్తులు వ్యాపారస్తులకు ప్రోత్సాహాలు ఏర్పాటు చేసినారు. అదేవిధంగా 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు చేతి నిండా పని వచ్చేలా కూటమి ప్రభుత్వం చేసింది. ఇక
మద్యం విషయం కలదు. బూమ్ బూమ్ బీర్లు, ప్రెసిడెంట్ మెడల్, అమరావతి మెడల్, క్యాపిటల్ ఇలాంటి బ్రాండ్లతో పిచ్చి మందు తాగినారు. అలాంటి దిక్కుమాలిన మందు పక్కన పెట్టి, సరే తాగితే ఎలాగో అలవాటు పడ్డారు కదా, కాబట్టి ఏదో కొంచెం తాగి తెచ్చినారు, కొంచెం మంచి మందు తాగి సావండి, మరీ పిచ్చి మందులు తాగితే ఇంకా లివర్లు పోతాయి, పేగులు పాడైపోతాయి అని చెప్పేసి గవర్నమెంటు ఆల్కహాల్ తాగడమే తప్పు, దాన్ని బ్యాన్ చేద్దామంటేనే అది వర్కౌట్ కాదు, ఎందుకంటే అక్రమ మార్గాల్లో వచ్చేసింది అనమాట. వచ్చిన తర్వాత నాసి మద్యం వల్ల కిడ్నీలు, మానసిక రోగులు గతం కన్నా రెట్టింపు అయ్యారు మొన్న గవర్నమెంట్లో. సో కూటమి ప్రభుత్వంలో ఈ లిక్కర్ కొంచెం తగ్గించడమే కాకుండా మంచి లిక్కర్ నమ్ముతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే లిక్కర్కి దూరంగా ఉండండి, ఏ ప్రభుత్వం అమ్మినా ఎవరమ్మినా. బట్ ఏంటంటే ఒకసారి అలవాటు పడ్డాడు అంత ఈజీ కాదు. ఒకవేళ ఆపేద్దామని గవర్నమెంట్ అనుకున్నా సరే భారీ స్థాయి యుద్ధాలు జరుగుతాయి అనమాట, ఆపడం కష్టం. నెక్స్ట్ ఫీజు రీఎంబర్స్మెంట్. ఆరోగ్యశ్రీ పిల్లలకి ఎవరైతే కాలేజ్ పిల్లలు ఉన్నారో, డిప్లొమా వాళ్ళు కావచ్చు, ఇంజనీరింగ్ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు వేస్తున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఈ రోజున అత్యద్భుతంగా కొన్ని లక్షలకు పెంచినారు, 25 లక్షలు అనుకుంటా. ధాన్యం కొనుగోలు విషయం చెప్పినాను. ఉద్యోగులు, కాంట్రాక్టర్లు మొదలైన అందరూ వారికి బకాయిలు వచ్చేసి లాస్ట్ గవర్నమెంట్లో దాదాపు 24,000 కోట్లు. వీటన్నిటిని కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెల్లించింది. అలాగే నీరు చెట్టు ఉపాధి హామీ బకాయిలు 363 కోట్లు చెల్లించింది. పోలీసులకు 213 కోట్లు సరెండర్ లీవ్స్ సొమ్ము విడుదల చేసింది. మీకు ఇవన్నీ తెలియట్లేదు. కేవలం సూపర్ 6 అంటే బస్సులు ఫ్రీ చేసినాడా, అమ్మఒడి వేసినాడా, నాంతడి వేసినా అంటే కుదరదు. ప్రభుత్వం అంటే సూపర్ 6 కాదు, ఇన్ని నడుస్తూ ఉంటాయి. అడుగుతున్నారు కదా నన్ను పదే కామెంట్లతో షంటుతున్నారు కదా, నిన్నటి నుంచి చూస్తున్నా ఒకటే షంటుడు. సూపర్ 6 అమలు చేసినారా, సూపర్ 6 అమలు చేసినారంటే ఇన్ని అమలు చేసినారు, మీకు తెలియట్లేదు. నెక్స్ట్ పోలవరానికి కేంద్రం నుంచి 12,157 కోట్ల విడుదల కోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత ఇప్పుడు పోలవరం పనులు నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాలు పోలవరం గురించి మీరు మాట్లాడని చూద్దాం, కనిపించదు. నెక్స్ట్ నిర్వాసితులకు వచ్చేసి ఎవరైతే పోలవరం నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ 1000 కోట్లు చెల్లించారనమాట. అదేవిధంగా ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి 15,000 కోట్ల సాధన, ప్రధాని ఇచ్చే ప్రారంభం. అమరావతి గురించి మాట్లాడితే ఈ వీడియో వచ్చేసి ఒక అరగంట అవుతుందో గంట అవుతుందో చెప్పలేను. ఆడ జరిగే డెవలప్మెంట్స్ మీకు తెలిస్తే కానీ కళ్ళు జిగేలు మండే అనమాట, అలాంటివి జరుగుతున్నాయి. సో దాని గురించి నేను తర్వాత ఇప్పుడు నేను మాట్లాడతా. దాదాపు 60,000 కోట్ల పనులు జరుగుతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు మ్యాజిక్ మీకు చూస్తారు అది. ఇంకా విశాఖ స్టీల్ పరిరక్షణకు 11,440 కోట్లు. సో ఇది అందరికీ తెలిసిందే. ఏకంగా ఉక్కు శాఖ మంత్రి వచ్చి దీన్ని ప్రైవేటీకరణ అవదని చెప్పినారు. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి ప్రధాని శంకుస్థాపన చేసినారు. అనకాపల్లిలో 135 కోట్లతో ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంటు, అదేవిధంగా 1.87 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్, అదేవిధంగా విశాఖలో టీసీఎస్తో ఒప్పందం. ఇవన్నీ తెలుసా మీకు? ఎంత చేస్తుందో తెలుసా గవర్నమెంట్? గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ చేయాలంటే క్వశ్చన్ చేయొచ్చు, కానీ విధానం కాదు కదా. నెక్స్ట్ ఓరవకల్లు పారిశ్రామిక వాడకు 2,786 కోట్లు, కొప్పర్తి పారిశ్రామిక వాడకు 2,137 కోట్లు కేంద్రం నుంచి తీసుకురావడం అయితే జరిగింది. అదేవిధంగా హంద్రీనేవి విస్తరణకు 3,800 కోట్లతో వేగంగా పనులు జరుగుతున్నాయి. కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కూడా కృషి జరుగుతుంది. అదేవిధంగా రాయలసీమ మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. దాదాపు 40% పెట్టుబడులన్నీ కూడా రాయలసీమకే రాబోతున్నాయి. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించినారు. ఇక సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు స్వయం ఉపాధి పథకాలకు ఖర్చు కింద సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం, ఇవన్నీ కూడా చేస్తుంది. మత్స్యకారుల ఉపాధి దెబ్బతీసే జీవో నెంబర్ 217ని రద్దు చేసినారు. మత్స్యకారుల వేట విరామ భృతి 20,000 వరకు విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అంటే సిచ్యువేషన్ వర్స్ట్గా ఉన్నప్పుడు వాళ్ళకి అది ఇస్తామన్నమాట. నాయి బ్రాహ్మణుల వేతనాలు 25,000 వరకు పెంపు చేసినారు. చేనేతకు జీఎస్టీ ఎత్తివేసినారు. పవర్ లూమ్స్కి 500, అదేవిధంగా హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం అయితే జరుగుతోంది. గీత వృత్తిదారులకు 10% మద్యం షాపులు కేటాయింపు, స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2025-26 బడ్జెట్లో బీసీలకు 47,000 కోట్ల కేటాయింపు, బీసీలకు 3 వాట్ల సోలార్ పవర్ ఏదైతే ప్యానల్స్ పెట్టుకుంటే కనుక 98,000 సబ్సిడీ ఇవ్వడం కూడా జరుగుతోంది. పీఎం సూర్య గారి కింద 20 లక్షల ఎస్సీ ఎస్టీ ఇళ్లపై ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తున్నారు.
ఇమాంలకు 10,000, మౌజాంలకు 5,000, పాస్టర్లకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారు. అదేవిధంగా ఆదివాసీల ప్రాంతాల్లో 1,500 కోట్లతో 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతుంది. పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ కూడా ఏర్పాటు చేసినారు. అర్థమైందా? ఇన్ని చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ రామాయపట్నంలో 96,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఒప్పందం జరిగింది. శ్రీ సిటీలో 5,000 కోట్లతో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏం చేసినారు అన్నారు కదా, ఇన్ని చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ అర్చకుల వేతనాన్ని వచ్చేసి 15,000 వరకు పెంచడం జరుగుతుంది. వేద విద్యార్థులకు 3,000 నిరుద్యోగ వృత్తి. అధికారికంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం నిర్వహణ. అమరావతిలో 5 ఎకరాల్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహ స్మారక కేంద్రాన్ని నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా తొలి ఏడాదిలో కొన్ని వందలకు పైగా అభివృద్ధి, సంక్షేమ, సామాజిక, నేను అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. రైతుల దగ్గర నుంచి మొదలు పెడితే మత్స్యకారుల వరకు ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా ప్రణాళికలు ఇంత చేస్తూ ఉంటే, సూపర్ 6 ద్వారా, దీపం ద్వారా ఏదైతే ఈ సిలిండర్ ఉందో వీటన్నిటిని కూడా ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం వచ్చేసి నెక్స్ట్ ఈ టర్మ్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఒక పిల్లడు ఉంటే 15,000, 2 పిల్లలు ఉంటే 30,000 ఇవ్వబోతున్నారు. అన్నదాత సుఖీభవ కేంద్ర నిధుల విడుదలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఈ జూన్ 20న విడుదల చేస్తున్నారన్నమాట. అదేవిధంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి ఏర్పాటు చేయబోతున్నారు. డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టులు, పోలీస్ రిక్రూట్మెంట్ 6,000 చెప్పినా కదా. సో అదేవిధంగా ఆడబిడ్డలకు వచ్చేసి కసరత్తు జరుగుతుంది. ఉచిత బస్సు ప్రయాణం వచ్చేసి ఆగస్టు 15 నుంచి అమలు చేయబోతున్నారు. ఇలా కూటమి ఏం చేసింది అంటే, ఇదిగోండి నేను దాదాపు ఇది 17 నిమిషాలు 16 నిమిషాల వీడియో అయితే వచ్చిందన్నమాట. ఇప్పటికే ఇంకా ఉంది నేను చెప్పడానికి. కాబట్టి బనకచర్ల ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడాలా, అది మాట్లాడితే ఒక అరగంట అవుతుంది. సూపర్ సిక్స్ అంటే మీ దృష్టిలో తల్లికి వందనం అంటే 15,000 రూపాయలు వేయాలి, అదొకటే లేదనేది. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. స్టెప్ వైజ్ చేసుకుంటూ వస్తున్నారు. కాదు ఏమి చేయట్లేదు అంటే ఇన్ని చేస్తున్నారు. అవి మీ కళ కల్పించిపోతే మేమేం చేసేది అని టీడీపీ వాళ్ళు అనడమే జరుగుతుంది. సో నన్ను అడుగుతున్నారు, రోజు చంటుతున్నారు, అసలు టీడీపీ ఏం చేసింది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇన్ని చేసింది. కాదు ఇవన్నీ అసలు ఏం చేయట్లేదు, నిరూపించగలిగితే కనుక మీరు నిరూపించండి, కామెంట్ చేయండి, తెలియజేస్తే కనుక నేను కూడా మీ దగ్గర నేర్చుకుంటాను.